ఒకసారి చప్పట్లు కొట్టాలి మీరందరూ. అన్నా మేము కడుపుల పేగులు నోట్లకు వస్తే పాట వెళ్తానన్నా, అంత పాట పాడడానికి చప్పట్లు కొట్టరా అన్న అని జర సౌండ్ పెంచాను. మన ప్రియతమ నాయకుడు మన గండ్ర సత్యన్న, ఎందుకంటే ఎక్కడ మాట ఉంటుందో, ఎక్కడ అన్యాయం చేస్తుందో, ఎక్కడ అవినీతి జరుగుతుందో అక్కడ మీ ఎంత ఉంటుందని మనందరికీ ఈ భూపాల్ జిల్లాకే ఆదర్శంగా నిలుస్తున్న మన గణేష్ అర్పించడానికి మన గండ్ర సత్యన్న, అదేవిధంగా రేవూరు ప్రకాశ్ సార్ కూడా మన తారకు నివాళులర్పించడానికి వస్తున్నందుకు మనందరం స్వాగతం గట్టిగా చెప్పడంతో థ్యాంక్ యూ. డాడీ అలా పెంచు, సౌండ్ పెంచు. అయిపోయింది అయ్యా. అది ఏమైంది ముంగడ చూస్తున్నాయి అలా పెంచాను. ఒక రాణి రుద్రమ వారసత్వం తీసుకొని ఈ ఊరగల్లు జిల్లాల నా అనేక మంది నా మహిళలు ఉద్యమాలకు పోయి తుపాకీ తూటలకు బలైతున్నారు. ఎందుకంటే గతరన రాసిండు, నిండు ఆ మాసానాడు ఓలచ్చే గుమ్మాడి ఆడపిల్ల పుట్టిందని ఓలచ్చే గుమ్మాడే కొంగు నడుపుకు చుట్టగా చెల్లమ్మ కొడువన్ను చేపట్టగా పోరాటం చేస్తూ తన నిండు ప్రాణాలు అర్పిస్తున్నా. అలాంటి వారసత్వం వచ్చింది మా చిట్టి చెల్లెలు. నా బిడ్డను పంపమంటే పంపగలనా? నా అన్నలు నా చెల్లెలు అక్కలు చనిపోతున్నారు. ఆ అమరవీరుల పాట మనకి నా చెల్లె వచ్చినందుకు గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీరు మహిళలందరూ చప్పట్లు కొడితే ఆకాశం అంతా బద్దలు
నోటి పాట సునీతకు సపోర్ట్ కొట్టరాక మహిళక్క సాహసం చేస్తుంది నా ప్రాణం అయితే నా రవణ ప్రాణంలో పట్టుకుని పాట పాడని చెల్లెకు చెప్పండి. అందుకే మరి అన్న ఈ సమాజంలో అందరి కోసం పోరాడే ఈ సమాజం బాగుండాలి. అటు నక్సలైట్లు ఇటు పోలీసులు నక్సలైట్లు రావద్దు అని మధ్యలో బుద్ధిజీవులు మాట్లాడుతున్నారు. మనం కూడా అదే తోటి ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ అదే ఆలోచిస్తున్నారు. అన్నా పోలీస్ అన్నా నువ్వు మా బిడ్డవే, నువ్వు అడవుల్లోకి పోయి వాళ్ళ చంపద్దు, మావోయిస్టులు మిమ్మల్ని చంపద్దు, మీ తల్లుల కడుపులు కాల్చద్దని ఇక్కడ ప్రజలందరూ కోరుకుంటున్నారు. మేము కూడా అదే కోరుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని వేరే అర్థం చేసుకోవద్దు. వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ అన్నలు అక్కలు మా పోలీసు అన్నలు అలా మీరు ఎందుకంటే మా బిడ్డలు మీరు కూడా కళాకాలం. అందుకే నసా కింద మిసా కింద నన్ను చేలబెట్టినావు. పత్తులు చూసుకుంటే కొట్టాటాను అప్పుతాము, పత్తులు చూసుకుంటే కొట్టాటాను అప్పుతాము. ఏదు నీదే కన్ను నీదెన్నో, ఏలు నీదే కన్ను నీదెన్నో, చందుకు లేదో, చందుకు లేదో. అన్న దయచేసి కూర్చుంటే ఆహ్వానించడానికి
మరి ఈ సభకు వచ్చినటువంటి ఊరుగొండ సారే ఈ సభను ఇక్కడ ప్రారంభిస్తారు కాబట్టి మరి స్టేజ్ మీదకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఊరుగొండ సారే సార్ గారు స్టేజ్ మీదకి రావాలని కోరుచున్నాం. మరి ఇప్పుడు సారే సారు వచ్చే ముందు ఒక చిన్న తమ్ముడు నరేష్, మంచి గొప్ప కళాకారుడు తమ్ముడు నరేష్ ఒక పాట పల్లవి చరణం పాడతాడు. సరే వినండి. దయచేసి కూర్చున్న గట్టిగా ఆయన బలిదానమే మన కోసం కాబట్టి ఒకసారి గట్టిగా అనాలి. జోహార్ రమణ. వెలిశాల మట్టి పోరు కోసం దిగట్టే కన్నోళ్ళ నిడిసి పెట్టే పందుకు వడిసి పట్టే. వెలిశాల మట్టి పోరు కోసం దిగట్టే కన్నోళ్ళ నిడిసి పెట్టే పందుకు వడిసి పెట్టే.
గట్టిగా చప్పట్లు కొట్టరాక మళ్ళా చెప్తారు కొట్ట పేరు పలుకుతే పాట వస్తుంది రాగం వస్తుంది రబ్బరి గాజులు రబ్బరి గాజులు రబ్బరి గాజులు వేస్తాను అంటే మీరు పాటలు చప్పట్లు కొడతాను చెడు సాహిత్యం కాదు నిండు జీవితం ఉందా ప్రజల గురించి త్యాగం చేసినప్పుడు పాడేటలకు కొట్టాల చప్పట్లు. థ్యాంక్ యూ సామన్న. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన ఉంటుంది, స్తూప ఆవిష్కరణ ఉంటుంది, మౌనం పాటించి ఉంటుంది. కాబట్టి కళాకారులు వచ్చిన మనలందరూ చాలా ఇక్కడ పాటలు సిడి ఆవిష్కరణ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఊరుగొండ సారయ్య గారు సభకు ఇచ్చేసినటువంటి బంధుమిత్రులు, అమరుల బంధుమిత్రులు, అలాగే ఈ సభలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సభకు సంబంధించి కొన్ని విషయాలు ముందుగా మీకు తెలియజేయడం కోసమని నేను మాట్లాడుతున్నా. సంబంధించి ముందుగా ఇప్పుడు అక్కడ ఒక జ్యోతి ప్రజ్వలన అనే కార్యక్రమం ఉంటుంది. ఒక అమరవీరుల కుటుంబ సభ్యులతోని జ్యోతి ప్రజ్వలన చేయడం ఉంటుంది. ఆ తర్వాత చిన్న స్తూపం ఉన్నది. ఇక్కడ స్తూపం కూడా ఒకరు అమరవీరుల కుటుంబం నుంచి స్తూపావిష్కరణ చేస్తారు. ఈ రెండు కార్యక్రమాలు అయిన తర్వాత మనమందరం కూడా లేచి నిలబడి అమరులకు 2 నిమిషాలు మౌనం పాటించాలి. ఆ తర్వాత యథావిధిగా సభా కార్యక్రమాలు కొనసాగుతాయి. మిత్రులారా, అందరూ కూడా దయచేసి సహకరించాలని కోరుతున్నాను. ఛార్జింగ్ మీటర్ అంతే నార్మల్ కింది పోవచ్చు భాస్కర్. పట్టుకోదా నేను గాడికి హలో, వేదిక మీద ఉన్నటువంటి కళాకారులందరూ కూర్చోవాలి సార్. మరి అన్న అమరవీర కుటుంబాలు వేదిక మీద అమరవీరుల కుటుంబాలు గణేష్ బ్రో లైట్ సాల్
హలో హలో ఈ సభలో ఉన్నటువంటి అమరవీరుల కుటుంబ సభ్యుల్ని దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా పేరు పేరున కూడా ఆహ్వానం పలుకుతున్నాము. అది అవసరం లేదు. నాన్న ఇది జరగండి, ఇది లాస్ట్ జరగ, ఇది జరగమని ఇక్కడ లాస్ట్ దగ్గర రమ్మని. ఇది అడ్డం ఉంది కదా అన్న, ఇది అడ్డం ఉంది, అడ్డం ఉంది. యా ఇక్కడ లాస్ట్ కాకుండా ఇక్కడ బాక్స్ కాకుండా అన్న ముందుకు రమ్మా, ముందుకు రమ్మా. అలాగే అమరవీరుల సంఘం ఉమ్మడి ప్రధాన కార్యదర్శి పద్మకుమార్ ఖాను అక్కడ జ్యోతి ప్రజ్వలన దగ్గర ఉండండి అక్కడ ప్లీజ్. మీరు అది అన్న పెట్టు. జ్యోతి ప్రజ్వలన మీరు ఉండాలి. ఇప్పుడు మిత్రులు ముందుగా జ్యోతి ప్రజ్వలన ఉంటది. మిత్రులు జ్యోతి ప్రజ్వలన దగ్గర గుంపుగా చూసుకోవాలి ప్లీజ్. దగ్గర గుంపుగా చూసుకోండి. జ్యోతి ప్రజ్వలన కోసం ఒక ఇద్దరు మాత్రం వస్తారు. అక్కడ అక్క పద్మకుమార్ అక్క ఉంటుంది. దయచేసి అక్కడికి వెళ్ళండి. వాళ్ళు ఇద్దరు నేను చెప్పిన మిత్రులు అక్కడ జ్యోతి ప్రజ్వలన చేయాల్సి ఉంటుంది. అన్న దయచేసి ఇక్కడ ముందు కొంచెం మీరు జరగాలి ప్లీజ్. దయచేసి కొంచెం దూరం జరగాలి. ఇది అయిపోయినట్టేనా మిత్రులారా? ఇప్పుడు కామ్రేడ్ గాదర్ల రమణ సంస్మరణ సభ మరొక్కసారి పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ వేదిక పైన ఎంతో మంది అమరవీరుల కుటుంబాలు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ అన్న తల్లులు, అన్న తమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు వదిలేసి సగం దాన్ని కొంచెం సగం మంది జరగండి, సగం మంది కొంచెం మంది కొంచెం ప్లీజ్. ఇది ఈ గ్యాప్ కవర్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు ఎంతో మంది అమరవీరుల కన్న తండ్రులు, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, అట్లాగే అమర జీవితాలు ఎంతో మంది ఈ వేదిక పైకి వచ్చారు, మీరు అందరూ చూస్తున్నారు. అలాగే ఇప్పుడు మీరు కూడా అక్కడే జ్యోతి ప్రజ్వలన దగ్గర ఉండండి. తర్వాత స్థూపావిష్కరణ దగ్గరికి వద్దాము. ఇప్పుడు అక్కడ జ్యోతి ప్రజ్వలనకు సంబంధించి ఇక్కడ మన పక్క దాదాపు ఒక 25-30 పాటు విప్లవోద్యమ నాయకుడు కామ్రేడ్ శెట్టిరాజ పాప వెంకటరమణ సుమన్న సహచరి కామ్రేడ్ స్వర్ణక్క ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అందరు చప్పట్లతో అక్కడ తీసుకెళ్ళండి ప్లీజ్. కెమెరా మిత్రులు కవర్ తీసుకోవాలి ప్లీజ్. అక్కడ అక్క పద్మక మీరు ఇక్కడ ప్లీజ్.
ప్లీజ్. జ్యోతి పెట్టుకుని ఇక్కడికి రా. వాళ్ళ కూడా కవర్ అయింది, వాళ్ళ కట్ అయితే వెనకకే ఉండి దాని వెనకకే ఉండి. ఇక్కడ మధ్యలో ఫేస్ ఇట్లా పడుతుంది. అక్కడ ఎవరున్నది అక్కడ ఎంతైనా వాళ్ళందరూ కూడా కనిపించాలి. స్క్రీన్ చూసారు ప్లీజ్. अमर है कॉमरेड गणेश अन्ना संध्या का प्लीज मामूल संध्या का सुपरविजन नहीं तरफ ఇక్కడ చేద్దాం ప్లీజ్ ఆ పాట ప్లీజ్ అక్కడ కంప్లీట్ అయితే దయచేసి ఇక్కడ వేదిక మీదకి రావాల్సిన కోరుతాం. హుసేన్ అన్న ప్లీజ్ వేదిక మీద దగ్గర ఉంది. ఇప్పుడు రవణ పెద్ద సోదరుడు గాదర్ల సంబంధం సూపర్విజన్ చేయాల్సిందిగా కోరుతున్నాము. హుసేన్ అన్న దగ్గర ఉంది. మౌనం పాటించిన పూర్తయినాక ఓకేనా కెమెరా
మన కుటుంబ సభ్యులు లైవ్ కవర్ చేసిన ఒకరు ఉన్నారు. గణేష్ అన్న కుటుంబ సభ్యులందరూ పైకి రావాలి. అది ఎదురు కొంచెం అన్న కొంచెం ఎదురు కూర్చోండి అన్న. ఓకేనా మిత్రులారా, ఇప్పుడు గణేష్ అన్న కుటుంబ సభ్యులు సూపానికి పూలేసి జోహార్లు అర్పిస్తారు. వాళ్ళతో పాటు మనమంతా గణేష్ అన్నకు నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలను గుర్తు చేసుకుందాము. ఇప్పుడు ఆయనకు ఆ సూపాన్ని ఆవిష్కరించాల్సిందిగా గణేష్ అన్న అన్నయ్య సమన్నను వదినను ముందుకు రావాల్సిందిగా, అట్లాగే నవీన్ ను కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. కూడా వెళ్ళి అది అమర్ హై కామ్రేడ్ గణేష్ అన్న, అమర్ హై, అమర్ హై కామ్రేడ్ గణేష్ అన్న, అమర్ హై జోహార్లు అమరవీరులకు. ఇప్పుడు మా భూమి సందేక అమరవీరుల పాట పాడవలసిందిగా కోరుతున్నాం. మా భూమి సందేక जोहार 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 అన్న లేచి కుర్చీలో ఉన్న లేచి నిలబడాలి. మౌనం కూడా పాటించాలి కాబట్టి మీరందరూ అందరూ ఓకే మౌనం స్టార్ట్. వెలిశాల మన వీరులకు, మన వీరులకు, కనకరణ మన వీరులకు, కరిగుట్ట మన వీరులకు, వరంగల్ మన వీరులకు, తెలంగాణ ఉత్తర తెలంగాణ మన వీరులకు. ఇప్పుడు సంధ్యక్క అమర जोहार जोहार
కళాకారులు